హలో గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్. దిస్ ఇస్ తేజ. ప్రస్తుతం మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ జగదేవ్ గారు. నమస్తే సార్. నమస్తే. సో ఆల్మోస్ట్ పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు కలిసి పోటీ చేసిన కూటమి గెలిచేసింది. కానీ వీళ్ళిద్దరూ ఇప్పుడు అత్యవసర భేటీ ఏర్పాటు చేసుకున్నారు. అంటే దేనికి సంబంధించే ఏ విషయాలపైన ముఖ్యంగా చర్చించే అవకాశాలు ఉంటాయి ఈ వాళ్ళిద్దరి కలయికలో? కూటమిలో ప్రధాన భాగస్వామి వీళ్ళిద్దరిది. బీజేపీ కూడా ఉంది. బీజేపీని కూడా అన్ని సీట్లు తెచ్చుకోవడానికి కీలక పాత్ర వీళ్ళిద్దరు భాగస్వామ్యం కూడా ఉన్నట్టే కదా. వీళ్ళు ఆ ప్రాంతాల్లో కూడా వెళ్ళి కూడా క్యాన్వాసింగ్ చేశారు కాబట్టి. అయితే ఇక్కడ వీళ్ళిద్దరు కలయిక ఎందుకు ప్రాధాన్యత సంతరించుకుందంటే, ముందు నుంచి కూడా గత ప్రభుత్వాన్ని ఎలాగైనా కోల్దోయాలి, ఈ అరాచక ప్రభుత్వాన్ని అణిచివేయాలి అనే ఉద్దేశంతో కలిసికట్టుగా పనిచేశారు కాబట్టి, ఇప్పుడు ప్రభుత్వం స్థాపిస్తున్నారు కాబట్టి, స్థాపించేటప్పుడు ఏ అంశాల మీద చర్చ ఉంటుంది? ప్రధానంగా ఎట్లా ముందుకు వెళ్ళాలి? రాబోయే 5 సంవత్సరాలు చాలా కీలకం. ఎంత కీలకం అంటే, ఫస్ట్ ఈ ప్రభుత్వం చాలా వాడేసింది, చాలా తినేసింది. ఆ ప్రభుత్వం నుంచి ఆ సాధక బాధలన్నీ తెలుసుకొని గట్టెక్కేది ఎలా? ఫస్ట్ థింగ్. నెక్స్ట్ ప్రమాణ స్వీకారం ఏంటి? ఎవరు ప్రమాణ స్వీకారం? అందరికీ తెలిసిందే, బాబు గారు ముఖ్యమంత్రి అభ్యర్థి. అది 9 అని కొంతమంది ట్రోల్స్ చేస్తున్నారు ఆల్రెడీ. 9ని ప్రమాణ స్వీకారం అని. మేబీ 9 అయితే అవ్వచ్చు, లేదా ఆయన జాతక రీత్యా మళ్ళీ ఏమైనా మార్పులు చేర్పులు ఉన్నా ఉండొచ్చు. ఇకపోతే నెక్స్ట్ పవన్ కళ్యాణ్ గారు, ఆ టీడీపీ అధినేతగా బాబు గారు ఓకే, జనసేనానిగా, జనసేన అధ్యక్షుడిగా పవన్ కళ్యాణ్ గారు. ఈయనకి ఎటువంటి కీ రోలు? ఈయన గెలుచుకున్న స్థానాల్లో, ఈయనకున్న ఓటింగ్ పర్సంటేజ్లో, ఈయన సమన్వయపరిచిన కీ రోల్ పోషించిన విధానంపై ఎంతవరకు ఈయనకి ఎన్ని సీట్లు ఇవ్వచ్చు అనే దాని మీద కూడా చర్చ ఉంటుంది. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు పిఠాపురంలో పోటీ చేసినప్పుడు ఆయనకు సపోర్టుగా వర్మ గారు ఉన్నప్పుడు క్లియర్గా చెప్పేశారు, నెక్స్ట్ వర్మ గారు ఎమ్మెల్సీ అన్నట్టుగా పవన్ కళ్యాణ్ గారు ఒక సభలో చెప్పారు. ఎవరెవరైతే రెబల్స్గా మారకుండా పార్టీని అడ్డుపెట్టుకుని ఉన్నారో, ఎవరెవరైతే వ్యతిరేక ధోరణిని వ్యతిరేకంగా రివర్స్ అయిపోయి నానా మాటలు అని, మహేష్ అని ఒక ఆయన జనసేన వదిలి వైసీపీలోకి వెళ్ళారు కదా, అట్లాగా లేకుండా ఎవరెవరైతే వాళ్ళ ఆగ్రహవేశాలు కానీ వాళ్ళ ఆశని చంపుకొని కూటమి కోసం, పార్టీ కోసం, పక్క పార్టీకి, కూటమిలో ఉన్న పార్టీకి త్యాగం చేస్తారో వాళ్ళందరూ కూడా గుర్తించాలి. సార్ మధ్యలో వచ్చాను అంటే, ఒక రకంగా పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు చాలా లక్ష మెజారిటీతో ఉన్నారని కూడా మనం వింటున్నాం. సో దానికి అంతటికీ కారణం ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారే చాలా సభల్లో ఒప్పుకున్నారు. వర్మ గారు సపోర్ట్ అంత ఇంత లేదు, చాలా కష్టపడ్డారు ఆయన రేయి పగలు కూడా. సో ఆయన కూడా గుర్తు చేసుకోవాలని చెప్పి. ఖచ్చితంగా. ఎందుకంటే మీ వర్మ గారికి ఈ మధ్యకాలంలో ఒక 5-6 ఇంటర్వ్యూస్లో చూశాను. ఆయనకి ఏ ఇంటర్వ్యూ చేసినా ప్రతి జర్నలిస్టు, ప్రతి యాంకర్ అడిగిన మొట్టమొదటి ప్రశ్న ఏంటో తెలుసా? సార్, మీరు వర్మ గారుగా పిఠాపురం నియోజకవర్గం ప్రజల వరకే పరిమితం అనుకున్నాం, అంతవరకే తెలుసు. బట్ ఈరోజు పిఠాపురం వర్మ గారు అంటే దేశవ్యాప్తంగా తెలియని వాళ్ళు లేరు సార్ అంటే, అవునమ్మా, ఖచ్చితంగా అది ఆ క్రెడిట్ అంతా కళ్యాణ్ గారిదే. అసలు నేను ఏదో అనుకున్నాను, ఎందుకంటే ఇప్పుడు ఆయనతో కూటమి అయింది కాబట్టి, ఆయనతో కలిసి, అంటే మీరు సందర్భం ఎత్తారు కాబట్టి ఒకసారి అటువైపు వెళ్తున్నా, ఆయనతో కలిసి పనిచేయాలి, ఎలా ఉంటుంది, రకరకాల వార్తలు. ఆయన కొంచెం ఆవేశపరుడు అని కొంతమంది, లేదు ఆయన కొంచెం మూడీగా ఉంటాడని కొంతమంది, ఆయన అంతా ఫాస్ట్గా నిర్ణయాలు తీసుకుంటాడని రకరకాలుగా వార్తలు విన్నాను. కానీ ఆయనతో నాకు అంత పరిచయం లేదు, ర్యాపో లేదు, ఎలా ఉంటుందో. బట్ కూటమిలో భాగంగా బాబు గారు చెప్పారు కాబట్టి కలిసి నడవాలి, మా అధ్యక్షుడు ఒప్పుకున్నారు కాబట్టి వెళ్ళాలి అనుకొని ఈయనే సరే. కానీ మెగా సూపర్ స్టారు, ఒక ఇమేజ్, సూపర్ స్టార్ ఇమేజ్, పైగా పవన్ కళ్యాణ్ అసలు ఇందులోకి రావడానికి కూడా కారణం కూడా సినిమా పరిశ్రమే కదా కారణం, అంత ఇమేజ్కి. సో వ్యక్తిగతంగా మంచివాడని తెలుసు, బట్ ఇలాంటి చిన్న చిన్న ఉన్నాయి, ఎలా ఉంటుందో తెలియదు, ఎవరు తెలిసినాడు చెప్తాడు కదా. సరే అని ఈయన వెళ్ళాడంట. వెళ్ళాక కలవగానే, అయ్యో రండి, వచ్చారా, అసలు మీరు రావడం కరెక్ట్ కాదు, నేనే మీ దగ్గర రావాలి అన్నాడంట. అక్కడ ఈయనకు బౌల్డ్ అయిపోయాడంట. అరే, అలాగే ఏదో నీరు ఇవ్వడం కూడా ఆయన తీసుకొచ్చి నీరు ఇచ్చాడట. ఇప్పుడు అంత పెద్ద మా వాటర్ తండి, చాయ్ తండి ఇవ్వండి అంటే సరిపోదా? అది అరే ఏంటి ఎంత డౌన్ టు ఎర్త్ ఉన్నాడు ఈయన, ఎంత ఒబీడియంట్గా ఉన్నాడండి, ఈయన యాక్ట్ చేస్తున్నాడా, నిజంగా ఆయన నేచరే అంత అనేలాగా. ఇప్పుడు నేను ఆయన దుక్కు చూసి చాలా మారానండి, చాలా నేర్చుకున్నానని కూడా వర్మ గారు స్టేట్మెంట్ ఇచ్చారు.
వర్మగారు కూడా చాలా ఎక్కడికక్కడ ఈ స్ట్రాంగ్ రూముల దగ్గర ఏమైనా మతలం జరుగుద్దా, లేదంటే తాయిలాలు ఇవ్వడంలో చాలా కొత్త కొత్త పుంతలు తొక్కి ఎవరో డబ్బులు ఇచ్చి కొనేస్తున్నారా అని ఆయన టీము రాత్రింబౌలు నిద్ర లేకుండా కూడా పడిగాపులు కాసిన సందర్భాలు ఉన్నాయి మొన్న జరిగిన ఎలక్షన్లో. కాబట్టి వర్మగారు కూడా భాగస్వామ్యం ఉంది. అయితే ఎటువంటి వ్యక్తుల్ని పార్టీ వదులుకోకూడదు, కాబట్టి ఎవరికి ఎవరు ఇవ్వాలి, ఇంత 21 స్థానాల్లో ఇంత స్ట్రైకింగ్ రేట్, ఇప్పుడు 90 స్ట్రైకింగ్ రేట్ ఉంది, 21కి రేపు 19 20 గెలిగిపోతుంది. మరి ఎన్ని మినిస్ట్రీ పదవులు ఇవ్వాలి, ఎవరెవరికి అందులో మళ్ళీ రానోళ్ళకి దాని కార్పొరేట్ నామినేటెడ్ పోస్టులు అంటారు, కార్పొరేషన్స్ అని, అవి ఎవరికి ఇవ్వాలి, ఇవన్నీ కూడా చర్చ ఉంటుంది. అయితే ఇవన్నీ ఒకే రోజు చర్చకు వస్తాయని కాదు, ప్రధానంగా ప్రమాణ స్వీకారం ఏంటి, ఎప్పుడు, ఎక్కడ చేద్దాం, ఎవరెవరు అతిథులుగా పిలుద్దాం. బట్ అందరూ వినపడే వార్త ఏంటంటే ఏ ప్రజావేదిక అయితే కూల్చారో అదే ప్రజావేదిక మరలా నిర్మిస్తూ అంటే ఎక్కడ కోల్పోయి అక్కడే మళ్ళీ వెతుక్కోవాలన్నారు కదా, అక్కడ నుంచే మళ్ళీ స్టార్ట్ చేయబోతున్నారు. కాబట్టి అక్కడే ప్రమాణ స్వీకారం చేస్తారు బాబు గారు అనే వార్తలు ఆయన కూడా స్టేట్మెంట్ ఇచ్చారు, అమరావతి నుంచే ప్రమాణ స్వీకారం ఉంటుందని. ఎందుకంటే రేపు రాబోయే రోజుల్లో రాష్ట్రంలో రెండో రాజధానిగా కూడా చేసే స్థాయికి అమరావతిని తీసుకెళ్లాలన్నది బాబు గారి విజన్. రెండో రాజధాని, ఎస్, అంటే హైదరాబాద్ని రెండో రాజధానిగా చేయాలని ఎప్పటి నుంచో ప్రపోజల్ ఉంది. కేంద్రపాలిత ప్రాంతం చేద్దామా, రెండో రాజధాని చేద్దామా అనే కూడా ఆలోచనలు మల్లగుల్లాలు పడుతున్నాయి. అవకాశాన్ని ఇటువైపు మన వైపు తిప్పుకుంటే అభివృద్ధి త్వరగా అవుతుంది కదా. ఇప్పుడు రెండో రాజధాని కాన్సెప్ట్ ఎప్పటి నుంచో ఉంది కాబట్టి ఉన్నప్పుడే ఉంది అంటే హైదరాబాద్కు ఉంది. ఎందుకంటే ఇప్పుడు ఆల్రెడీ రాష్ట్రపతి విడిది ఇవన్నీ కూడా ఇక్కడ ఉన్నాయి, మీకు ఐడియా ఉందో లేదో, ఆ దుడ్డిగల వైపు ఎటో ఉన్నాయి. సో అట్లాంటివి ఇక్కడ పెట్టారంటే ఇప్పటి నుంచో ప్రపోజల్ ఉంది. కానీ తెలంగాణ ఆంధ్ర డివైడ్ అయిపోయిన తర్వాత వీళ్ళు కేంద్రపాలిత ప్రాంతం చేస్తారంటే ఒప్పుకోరు, ఎందుకంటే హైదరాబాద్ మా హక్కు, మాకు రాజధానిగా ఉండాలి అనే దీని మీద ఉంది. ఇంకొంతమంది అభిప్రాయం అంటే సౌత్ ఇండియాకి దేశ రాజధాని ఢిల్లీ కాబట్టి చాలా లాంగ్, సెకండ్ క్యాపిటల్గా దీన్ని పెడితే కొన్ని అయినా ఇక్కడగా మార్చితే బాగుంటుంది అనేది ఒక ప్రపోజల్ ఎప్పటి నుంచో ఉంది. బట్ అది ఇంప్లిమెంట్ అయితే అవ్వలేదు. సో అట్లాగే సెకండ్ రాజధానిగా కూడా కొంచెం డైవర్ట్ చేస్తే మనకి త్వరగా ఇది అవుతుంది కదా అనే ఆలోచన కూడా ఉన్నట్టుగా బాబు గారికి ఉన్నట్టు అని వార్తలు ఉంటున్నాను. మేబీ ఏదైనా ఈవెన్ ఒక సభలో కేటీఆర్ గారు కూడా చెప్పారు, నాకు ఆయన చెప్పే వరకు నాకు తెలియదు ఏంటంటే హైయెస్ట్ అర్బన్ ఏరియా ల్యాండ్ పూలింగ్ ఉన్నది అమరావతి అంట. బట్ అది డెవలప్ అవ్వలేదు కాబట్టి మందే హైదరాబాదే పెద్దది, లేదంటే హైదరాబాద్ కన్నా అమరావతే పెద్దది అవ్వబోతుంది అర్బన్ ఏరియా అని చెప్పి కేటీఆర్ గారు ఒక స్పీచ్లో చెప్పారు. సో అంత విజన్తో ముందే రెడీ చేసి పెట్టుకున్నాడు ఆయన బాబు గారు. సో అట్లాగా మొన్న ఈ యుఎస్ వెళ్ళింది కూడా ఎలక్షన్స్ తర్వాత ప్రమాణ స్వీకారం అయితే ఎవరెవరిని ఆహ్వానించాలి, ఆహ్వానిస్తూనే వస్తూనే వాళ్ళని పెట్టుబడులు పెట్టండి అని రిక్వెస్ట్ చేసేలా కూడా ఆహ్వానించాడట ప్రవాస భారతీయులు వాడిని. అంటే ఆయన ఎంత ముందు చూపు చూడండి. వీళ్ళేమన్నారు వైసీపీ వాళ్ళు, వీళ్ళు ఎవరు ఎక్కడ మాట్లాడట్లేదు, కేవలం మేమే గెలుస్తాం, వాళ్ళు ఓడిపోతారు, అందుకే వీళ్ళు ఎవరు మాట్లాడట్లేదు అన్నారు. కానీ అదేదో సామెతలాగా మాట్లాడే ఇది కరవదు అన్నట్టుగా అట్లా జరిగింది, అది పక్కన పెట్టండి. సో మొత్తానికి ఎవరెవరికి ఏ శాఖలు ఇవ్వాలి, ఏంటి, ఎలా చేద్దాం అనేది మరి ఇద్దరు హెల్ప్ చేసినప్పుడు సమన్వయ కమిటీలు కూడా మీకు ఐడియా ఉందో లేదు, బాబు గారు జైల్లో ఉన్నప్పుడు కూడా తెలుగుదేశం జనసేన సమన్వయ కమిటీలు ఏర్పరిచినప్పుడు కూడా ఒక దేశం ఇరుగు పొరుగు దేశాలు ఎలా కూర్చొని మాట్లాడుకుంటాయో అలాగా వీళ్ళొక టేబుల్ వాళ్ళొక టేబుల్ కూర్చొని వీళ్ళ వైపు వీళ్ళ జెండాలు వాళ్ళ వైపు వాళ్ళ జెండాలు ఎగురుతూ చాలా చక్కగా మాట్లాడుకున్నాం డిగ్నిఫైడ్గా కార్పొరేట్ స్టైల్లో. అది సిస్టమ్ ఉండాలి దేనికైనా. సో అట్లా ఒకటన్నిటి మీద కూడా చర్చ జరగచ్చు. మేబీ మరలా ప్రధాని మోదీ గారు చీఫ్ గెస్ట్గా వస్తారేమో రేపు మరలా ప్రమాణ స్వీకారానికి. తర్వాత ఏంటి, ఏ శాఖల వేదిక మీద ఏ శాఖల వరకు ప్రమాణ స్వీకారం చేయించాలి గవర్నర్తో, మిగతావి స్ప్రెడ్ చేసినప్పుడు మళ్ళీ ఇంకెప్పుడు చేద్దాం ఏంటి, ఎట్లాగా అన్నీ టూకీగా మాట్లాడుకుంటారు. నెక్స్ట్ గవర్నమెంట్ ఫామ్ అయిన తర్వాత అప్పుడు మరలా మంత్రివర్గ సమావేశాలు, దానికి తగ్గ నిర్ణయాలు ఉంటాయి. ఇప్పుడు కేంద్రంలో కూడా బీజేపీకి మెజార్టీ తగ్గుతున్న నేపథ్యంలో మన కూటమి అక్కడ చక్రం తిప్పబోయే అవకాశం కూడా కనిపిస్తుంది. అది ఒక విధంగా రాష్ట్రానికి మంచి పరిణామం నా అభిప్రాయం. ఏదైతే తక్కువ వస్తే మనకి క్రేజ్ పెరుగుతుంది, మన సీట్ల మీదే ప్రభుత్వం ఆధారపడితే రాష్ట్రానికి మేలు చేకూరే విధంగా ఉంటుంది కదా ఏదైనా. ఇకపై అన్నీ వస్తాయి, రైల్వే జోను, స్పెషల్ స్టేటస్లు, స్పెషల్ బ్యాగులు అన్నీ వస్తాయి, చూస్తుండండి అలా. సో వాటి మీద చర్చ అనేది ఇద్దరు కూలంకుషంగా చర్చించుకుంటారు ఈరోజు. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్.